బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ వేదికగా 2 రోజుల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 16, 17న హైదరాబాద్ లో జరిగే సిడబ్ల్యూసి సమావేశంలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలు సహా పార్టీ అగ్ర నాయకులంతా పాల్గొంటారు. ఇక తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని అదే రోజు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేత పర్యటించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సీఎంలు, మంత్రులు మొదలుకొని సీనియర్ నేతలు ఒక్కో నియోజకవర్గంలో పర్యటించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. తద్వారా తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా సంక్షేమ పథకాలు అమలు కావడం లేని గులాబీ నేతల ప్రచారానికి చెక్ పెట్టొచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు వివరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసి అందులో భాగంగా హైదరాబాద్ వేదికగా 2 రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 16, 17న హైదరాబాద్ లో జరిగే సిడబ్ల్యూసి సమావేశాల్లో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలు సహా పార్టీ అగ్ర నాయకులంతా పాల్గొంటారు. ఇక తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని అదే రోజు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేత పర్యటించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సీఎంలు, మంత్రులు మొదలుకొని సీనియర్ నేతలు ఒక్కో నియోజకవర్గంలో పర్యటించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. తద్వారా తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా సంక్షేమ పథకాలు అమలు కావడం లేని గులాబీ నేతల ప్రచారానికి చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు వివరించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. హరీష్, తేదీ 17వ తేదీ 3 రోజుల పాటు కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశాలు కొనసాగి సిడబ్ల్యూసి సమావేశాలతో పాటు సిడబ్ల్యూసి సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన పీసీసీలు కావచ్చు, సిఎల్పీ నేతలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు అంతా కూడా సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో ఏదైతే 16వ తేదీన కూడా సిడబ్ల్యూసి సమావేశం కొనసాగనున్నది. హైదరాబాద్ వేదికగా జరిగే 16వ తేదీన సిడబ్ల్యూసి సమావేశంలో సభ్యులంతా పాల్గొంటారు. సభ్యులు ప్రధానంగా 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన పొత్తుల విషయం కావచ్చు, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఏ విధంగా గెలుపుగా కాంగ్రెస్ పార్టీని తీసుకువెళ్లాలనే పైన కూడా సభ్యులంతా కూడా ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా తెలంగాణలో జరిగే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా తెలంగాణలో ఇప్పటికే అనుసరిస్తున్న వ్యూహాలు కావచ్చు, అలాగే కర్ణాటక ఫార్ములాను అప్లై చేస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా ఎలాంటి గెలుపు తీరాల వైపు నడిపించే విధంగా కూడా తెలంగాణ నాయకులకు సమాలోచన జరపాలి. వాళ్ళ సిడబ్ల్యూసి సమావేశంలో పలువురు నేతలంతా కూడా సమావేశంలో అయిన తర్వాత కూడా ఇక్కడ నేతలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా 17వ తేదీ సిడబ్ల్యూసి సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీలు కావచ్చు, అలాగే సిఎల్పీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అంతా కూడా ఈ సమావేశం 17వ తేదీ సమావేశం ఉంటుంది. సమావేశంలో పలు అంశాలపైన కూడా చర్చించనున్నారు. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధించిన ఇప్పటికే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విషయాలు, పథకాలు
ఏ విధంగా ప్రజల్లోకి చేరువయ్యాయి, ఇప్పుడు ఏదైతే వచ్చే ఎన్నికకు సంబంధించి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలకు సంబంధించిన ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఏ పథకాలు ప్రవేశపెట్టాలి, ఈ పథకాలన్నిటికి సంబంధించిన అన్ని అంశాలపైన కూడా చర్చించున్నారు. అలాగే 17వ తేదీ హైదరాబాద్ వేదికగా కూడా భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారీ బహిరంగ కూడా ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడ టీపీసీసీ కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో కాసేపటి క్రితమే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన ఆ స్థలానికి సంబంధించిన అంశాలపైన కూడా ఆయన పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ 17వ తేదీ భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభను ఏర్పాటు చేయడం మీదుగా తెలంగాణ విలీన దినోత్సవానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో కూడా ఇదే 17వ తేదీన కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు కూడా సన్నిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సోనియా గాంధీ చేతుల మీద కూడా మేనిఫెస్టో విడుదల చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే నేపథ్యంలో కూడా బలంగా ఇప్పటికే రానున్న ఇంకా 3 నెలల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రజలకు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అలాగే సోనియా గాంధీకి సంబంధించిన ప్రసంగంలో కీలకమైన అంశాలతో పాటు ఈ ప్రసంగంలో ఉండాలని కూడా టీపీసీసీ భావిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజా సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, కార్యక్రమాలని అన్నిటిని కూడా వివరిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అక్కడ పథకాలతో ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరింది, అలాగే వచ్చే అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా పథకాలు తీసుకొస్తుంది, ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది, దీనికి సంబంధించి కావచ్చు, అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలైన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే ఇప్పటికే ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరణకు సంబంధించి అనేక అంశాలను ఈ ప్రసంగంలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 17న మేనిఫెస్టో రిలీజ్ కావచ్చు, అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీస్ కావచ్చు, ఏదైతే ఉచిత 200 విద్యుత్ కావచ్చు, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, అలాగే విద్యార్థి ఏదైతే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీ కావచ్చు, అలాగే గృహలక్ష్మి పథకం కింద 2000 పెన్షన్ ఆర్థిక సాయం కావచ్చు, ఇలా అనేక సంక్షేమ 5 గ్యారంటీస్ తీసుకొచ్చింది. ఆ 5 గ్యారంటీస్తో పాటు నేపథ్యంలో కూడా తెలంగాణలో వచ్చే అనేక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా 5 గ్యారంటీ కార్డును అమలు చేయాలని చూస్తున్న నేపథ్యం తెలంగాణలో ఆ 5 గ్యారంటీ కార్డును ఆ రోజు ప్రకటించబోతున్నారు. అది ఏ అంశాలు అందులో ఉంటాయనే దానిపైన ప్రధానంగా ఈ బహిరంగ సభలో ఈ 5 గ్యారంటీస్ కార్డు దానికి సంబంధించిన ప్రకటన ఉంటుంది. ఈ నేపథ్యంలో 18వ తేదీ నుంచి కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంతవరకు ఏ పథకాలు పొందుపరిచారు, ఇకపైన ఏ పథకాలు అమలు చేయడానికి ఈ సభలో వీటి గురించి ఏం డిస్కస్ చేయబోతున్నారు, అంటే మేనిఫెస్టో గురించి ఏమన్నా స్పెషల్ డిస్కషన్ ఉండబోతుందా? నియోజకవర్గాల్లో సభలు ఏర్పాటు చేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పీసీసీలు కావచ్చు, సిఎల్పీ నేతలు కావచ్చు, అంతా ముఖ్య నేతలంతా కూడా సిడబ్ల్యూసీ సమావేశానికి వస్తున్న నేపథ్యంలో కూడా అందరినీ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎత్తిగడుతూ ఛార్జ్షీట్లను ప్రజల ముందు ఉంచే విధంగా కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ సిడబ్ల్యూసీ సమావేశాల వేదికగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికల శంకారం పూరించిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఇప్పటికే ఇక్కడ అగ్రనేతలంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు కావచ్చు అంతా కూడా హైదరాబాద్కు వచ్చిన నేపథ్యం కనిపించి వాళ్ళు డిక్లరేషన్లు ఇస్తున్న నేపథ్యం ఉన్నది. ఇంకా తిరగబడదాం తరుము కొడదాం అంటూ కార్యక్రమాలతో పాటు ఇప్పటికే ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో కూడా ఆ ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎండగడుతున్న పరిస్థితి తరుణంలో కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశాలను కూడా ఎన్నికల శంకరంగా టీపీసీసీ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశాల విధంలోనే అగ్రనేతలంతా కూడా ఈ తెలంగాణకు రాబోతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ మేనిఫెస్టో కావచ్చు, అలాగే 5 గ్యారంటీస్ కావచ్చు, ఇలాంటి అంశాలతో కూడిన అనేక అంశాలు ప్రజల్లో తీసుకువెళ్లేందుకు కూడా సిడబ్ల్యూసీని ఉపయోగించుకోవాలని టీపీసీసీ భావిస్తున్న నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు జరిగే ఈ సిడబ్ల్యూసీ సమావేశాలకు సంబంధించి కూడా ఇక టీపీసీసీ విస్తృత స్థాయిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ అప్డేట్స్.